హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మిద్దె తోటలో ఉన్న మొక్కలన్నీ తీసుకొచ్చి కిందైతే పెట్టాము. అన్నీ కాదు, ఆల్మోస్ట్ టమాటా మొక్కలు, కొన్ని ఎండిపోయిన మొక్కలన్నీ ఉన్నాయి కదా, ఖాళీ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి, అన్నీ తీసేసాము. మిగతా మెయిన్ ఉన్న మొక్కల కుండీలను మాత్రం తీసుకొచ్చి ఇక్కడ పెట్టామన్నమాట. అవేంటి ఇప్పుడు చూసేసేయండి. చాలా వరకు వంకాయ మొక్కలే ఉన్నాయన్నమాట. అవి మంచి పూత మీద ఉన్నాయి, ఇంకా అందుకే అవి తెంపాలనిపించలేదు. ఇంకా తీసుకొచ్చి అయితే ఇక్కడ కింద గార్డెన్లో పెట్టాము. ఇక్కడ చాలా వరకు కనకాంబరాల మొక్కలు, చామంతి, దానిమ్మ, మరమ మొక్కలు, ఎక్కువ అయితే వంగ మొక్కలు ఉన్నాయి. చూసారా, వీటికి చాలా మట్టికి చూడండి మంచిగా పూత అయితే వచ్చేసింది, కొన్ని కాయలు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా ఇలానే ఇక్కడ పెట్టేస్తే కొంచెమన్నా ఆ పూత వచ్చేంత వరకు, కాయలు కాసేంత వరకు అన్నా ఇక్కడ మొక్కలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ పెట్టామన్నమాట. ఇక్కడ పెద్ద కుండీలో కూడా పుదీనా అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా అది కూడా ఇక్కడికే తీసుకొచ్చాము. కానీ పెట్టేటప్పుడు కొంచెం రోజుకొకసారి పెడుతూ ఉంటాము. కొన్ని పెట్టుకుంటూ వస్తాము కుండీలు. కానీ తీసేటప్పుడు అయితే చాలా కష్టంగానే ఉంటుంది. తీయడం ఈజీ అనుకుంటాం, కానీ అవి కుండీలు పైనుంచి కిందికి షిఫ్ట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఖాళీవి అయితే పర్లేదు, కానీ ఇట్లా మొక్కలతో తీసుకురావడం అయితే ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను, మా సార్, ఇంకా పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది పడైతే తీసుకొచ్చాము. కానీ ఇవి కూడా చూడాలి, పైన కూడా ఇంకా మనం వేస్తున్నాం కదా, అక్కడి నుంచి కూడా సిమెంట్ పడితే ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఈ దొండపాదు కూడా బాగానే వచ్చింది. ఇంక ఇవన్నీ కూడా మంచిగా ఉంటే పర్లేదు. పైన సిమెంట్ వేస్తున్నప్పుడు, గోడ కడుతూ ఉన్నప్పుడు ఆ సిమెంట్ కూడా ఈ మొక్కలని చనిపోతూ ఉంటాయి. కానీ అవి ట్రై చేస్తూ ఉండాలి. మనము సిమెంట్ పడేటప్పుడు కొంచెం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా కొన్ని పూల మొక్కలు, పైన కొన్ని పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చి ఇక్కడైతే పెడతాము. ఆ పాలకూర కూడా హార్వెస్ట్ చేసేసి అక్కడైతే పెడతాము. ఈ 2 మల్లె మొక్కలకైతే మంచిగా పూలైతే వస్తాయి. ఒకటి అయిపోగానే ఇంకో దానికి మల్లెపూలు అయితే వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ పైనుంచి సిమెంట్ పడితే ఉన్నవి కూడా అసలు చనిపోతూ ఉంటాయి. పెంచడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వన్స్ అవి ఎండిపోయినాయి అనుకోండి, మళ్ళీ మొక్క తీసుకొచ్చి అది బతికేంత వరకు చూసుకుంటూ ఉండాలి కదా. అందుకనే ఇలా ఉన్నప్పుడే మనము మంచిగా కాపాడుకోవాలి. పక్కన అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి అక్కడే ఈ 2 మొక్కలను అయితే నేను అక్కడే పెట్టేస్తాను. ఎందుకంటే చూసుకోవడానికి కూడా అత్తయ్య ఉంటుంది కాబట్టి చూసుకుంటుంది. ఇక్కడ ఉన్నా కానీ కొంచెం సిమెంట్ పడిన ఆ కెమికల్స్ కదా, అవంతా అవి పడడం వల్ల మొక్కలు అయితే చనిపోతూ ఉంటాయి. ఇంకా మెయిన్ అయితే మల్లె మొక్కల్ని ఎక్కువగా అయితే నేను కేర్ తీసుకోవాలి. ఇక మిగతావన్నీ అయితే బాగానే ఉంటాయి. ఆ వంగ మొక్కలు ఆ పూత వచ్చేంత వరకు అయితే బాగానే ఉంటాయి. చూడండి, ఇన్ని మల్లెపూలు అయితే తెంపాను. ఫస్ట్ కొన్ని వచ్చాయి ముందు రోజువి, అదే బాక్స్లో ఇంక కొన్ని అయితే వేసానన్నమాట. నేను ఈ మునగ చెట్టు తీసుకొని 1 ఇయర్ అయితే అయినట్టుంది. చూడండి, 1 ఇయర్ తర్వాత ఒక మునక్కాయ అయితే వచ్చింది. కానీ సన్నగానే ఉంది. ఇంకా మళ్ళీ ఉంటే వేస్ట్ అయిపోతామో అని చెప్పేసి నేను ఆల్రెడీ మార్కెట్ నుంచి తెచ్చినవి ఉన్నాయి కాబట్టి అందులోనే కలిపేసి పప్పుచారు చేద్దామనేసి హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ హార్వెస్ట్ ఈ మొక్కని కొంచెం పెద్ద సైజు కుండీలో, అన్నిటికన్నా కొంచెం పెద్ద కుండీలో అయితే పెట్టానన్నమాట. నేనైతే స్ట్రాబెర్రీ మొక్క తీసుకున్నప్పటి నుంచి చాలా హార్వెస్ట్ అయితే చేశాను. ఫస్ట్ టైం అనమాట ఇంత హార్వెస్ట్ చేయడము. స్ట్రాబెర్రీ మొక్క ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, చాలా హార్వెస్ట్ చేశాను, కానీ కిందికి తీసుకెళ్ళేటప్పుడు అయితే ఇట్లా మట్టి అయితే లూజ్ అయిపోయి, రూట్స్ డిస్టర్బెన్స్ అయిపోయి మొక్క అయితే చనిపోయింది. కానీ చాలా బాధేసిందండి. అసలుకి ఎంత హార్వెస్ట్ చేసామో, ఎంత టేస్టీగా ఉండేనో ఈ స్ట్రాబెర్రీస్ అయితే, కానీ చాలా అయితే బాధేసింది, ఎండిపోయింది అనమాట. మిద్దె తోట స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ అయితే కొత్త మొక్క అయితే తీసుకొచ్చి పెడతాను అనమాట స్ట్రాబెర్రీది. బాయ్.